మతోన్మాద బీజేపీని ఓడించాలి, రాజ్యాంగాన్ని హక్కులను కాపాడుకోవాలి, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా కొనసాగించాలి. డిఎస్ఎంఎం జాతీయ నాయకులు జాన్ వెస్లీ. మతోన్మాద బీజేపీని ఓడించి రాజ్యాంగాన్ని హక్కులను కాపాడుకోవాలని దళిత సోషల్ ముక్తి మంచ్ డిఎస్ఎంఎం జాతీయ నాయకులు జగ్గుల జాన్ వెస్లీ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆ సంఘం జిల్లా కన్వీనర్ ఎండి ఆనందబాబు అధ్యక్షతన కర్నూలు ఎంపీపీ హాల్లో దళిత క్రైస్తవులను ఎస్సీలుగా కొనసాగించాలి, మత స్వేచ్ఛను మత సామరస్యాన్ని కాపాడాలి అనే అంశంపై శనివారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జాన్ వెస్లీ ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే దళితులకు మైనార్టీలకు హక్కులుండవని, రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుందని, అసమానతలకు అది కేంద్ర బిందువుగా మారుతుందని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఎన్నికల సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. బీజేపీతో రాజీ పడే వాళ్ళను ఎన్నుకుంటే కూడా ప్రమాదం ఏర్పడుతుందన్నారు. నిచ్చెన మెట్లలాగా అసమానతలు భారతదేశంలో ఉన్నాయని, అందుకు కారణం హిందూ మతమని తెలిపారు. శూద్రులు దళితులు చదువుకునే హక్కును మనుధర్మశాస్త్రం నిషేధించిందని, తిరగబడి పోరాడటం వల్లే దళితులకు కొన్ని హక్కులు వచ్చాయని తెలిపారు. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేసి మనుధర్మశాస్త్రాన్ని రాజ్యాంగంగా అమలు చేస్తుందన్నారు. దళితులు అంటరాని వాళ్ళుగానే ఉండాలని చినజీయర్ స్వామి అన్నారన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆయనను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్టు చేయాలని అన్నారు. ఆర్ఎస్ఎస్ చెప్పిందే బీజేపీ అమలు చేస్తోందని, మతం మారారు కాబట్టి దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించడానికి వీల్లేదని చెబుతున్నారని అన్నారు. మతం మార్చుకున్న కులం మారదని రంగనాథన్ కమిటీ, సచార్ కమిటీ దళిత క్రైస్తవులను ఎస్సీలుగా కొనసాగించాలని చెప్పారని తెలిపారు. కుల వ్యవస్థ ఉండాలని, రిజర్వేషన్లు ఉండకూడదని చెప్పే శక్తులను ఓడించాలన్నారు. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఊచకోతలు కొనసాగుతాయన్నారు. మత మార్పిడిని వ్యతిరేకిస్తూ 5 రాష్ట్రాల్లో చట్టాన్ని తీసుకొచ్చారని, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మత మార్పిడి నిషేధ చట్టాన్ని కేంద్రంలో తెస్తారని తెలిపారు. దేశానికి రాజ్యాంగానికి ప్రమాదం వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడకపోతే తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వాలను నిలదీసే వైపుగా ఉద్యమించాలని, రాజ్యాంగాన్ని హక్కులను కాపాడుకోవడం కోసం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎస్సీ ఎస్టీ లాయర్స్ ఫోరం అధ్యక్షులు యగ్గోని జయరాజ్ మాట్లాడుతూ, పేరును బట్టి సమాజంలో వివక్షకు గురి చేస్తున్నారని, అందరూ సమానమే అని చెబుతూ దళిత క్రైస్తవులు ఎస్సీలు కాదని చెప్పడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. మతపరమైన దాడుల్లో అగ్రవర్ణాలు బలి కావడం చూశామా అని ప్రశ్నించారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా కొనసాగించాలని కోరుతున్నా సుప్రీంకోర్టులో దాన్ని సాగదీస్తున్నారని, మోడీ ప్రభుత్వం రంగనాథన్ కమిషన్ సిఫారసులను పక్కన పెట్టి మళ్లీ కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఒకే వ్యవస్థ ఉండాలని దీర్ఘకాలిక కుట్ర జరుగుతోందన్నారు. న్యాయ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తున్నారని, వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని తెలిపారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లో మతోన్మాద శక్తులు రాజ్యాధికారానికి రాకుండా చూడాలన్నారు. ఏ విధంగా ఉండాలో కూడా ఆంక్షలు విధించే రోజులు రానున్నాయని, రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తు అంధకారంగా అవుతుందని తెలిపారు. సామాజిక విశ్లేషకులు కొమ్మపాలెం శ్రీనివాస్ మాట్లాడుతూ, 340 ఆర్టికల్ వల్ల బీసీలకు రిజర్వేషన్లు వచ్చాయని, 20-30 ఆర్టికల్ వల్ల మత స్వేచ్ఛ లభించిందని తెలిపారు. ప్రాథమిక హక్కులను మార్చేలా చట్టాలను తీసుకొచ్చారన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీలుగా కొనసాగించేందుకు ప్రభుత్వం వేసిన కమిటీకి మన అభిప్రాయాలు చేరేలా కృషి చేయాలన్నారు. కేంద్రం ఒకే దేశం ఒకే మతం అంటోందని, జెండాను కూడా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. కర్నూలు సెక్యులర్ ఫోరం నాయకులు డి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ, రాజ్యాంగం భారతదేశానికి పనికిరాదని చెప్పే వాళ్ళు అధికారంలో ఉండడం వల్లే రాజ్యాంగం ప్రమాదంలో ఉందని తెలిపారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అనుసరించే విధానాలను గమనించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాయడమే కాకుండా దళితులు మైనారిటీలు జీవించే పరిస్థితి లేకుండా చేస్తున్నారన్నారు. వర్ణ వ్యవస్థను కొనసాగించాలని పాలకవర్గం చూస్తోందన్నారు. దళితులు మైనారిటీలు గిరిజనులు మేధావులకు రక్షణ కరువైందని తెలిపారు. అందరూ ఐక్యం కాకపోతే మనువాద రాజ్యాంగాన్ని అమలు చేస్తారని, హక్కులను కాపాడుకోవడమే కాక రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే వారికి వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. సమావేశంలో కేపీబీఎస్ చైర్మన్ జయకాంత్ క్రిస్టియన్, చర్చి బిషప్ మైకేల్ టి మునేష్, రాజు, జాషువా డానియేల్ మాట్లాడారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు దేవసహాయం, భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు పిఎస్ రాధాకృష్ణ, కేవీపీఎస్ నగర ఉపాధ్యక్షులు రాజశేఖర్, పాస్టర్లు శ్రీకాంత్, యెహోవా, సిస్టర్ దానమ్మ, ఆనందరావు, విజయమ్మ, విజయ్, నరసింహులు మరో 200 మంది పాల్గొన్నారు.